ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటారు సార్? చూస్తున్నాం. ఓటీటీలో ఉన్న కంటెంట్ అంతా ఇంత కాదు, వరల్డ్ సినిమా హస్ కమ్ ఇన్ టు యువర్ ఓన్ బెడ్రూమ్ కదా సార్. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒక క్రియేటర్గా మీరు ఇప్పుడున్న మనకున్న నటీనటుల్లో ఫలానా వాళ్ళతో తీయాలని ఎప్పుడైనా అనిపించిందా? అలా పర్టికులర్గా అనిపించలేదు, కానీ సబ్జెక్ట్స్ అనిపించినాయి. కొన్ని సబ్జెక్ట్స్ మనం చెయ్యాలి, ఇలాంటి ఓటీటీ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో. వండర్ఫుల్. కొన్ని టాక్స్ జరుగుతున్నాయి కానీ, బట్ కొంచెం పెద్ద సెటప్స్లో చేస్తా, అంటే పెద్ద యాక్టర్స్తో కాదు. ఓకే, కాన్సెప్ట్లు, బిగ్ కాన్సెప్ట్స్. ఓకే ఓకే. ఎందుకు సార్, ఎందుకు యాక్టర్స్కి దూరంగా ఎందుకు? అలా కాదు, ముందు కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కథ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇఫ్ ఇట్ నీడెడ్. ఫస్ట్ మనం ఈ యాక్టర్స్తో చేద్దాం అని అనుకుంటే రిస్ట్రిక్ట్ అయిపోతుంది. థింకింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింంగ్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనం మాట వినే రకం కాదు. ఎవరైనా సరే మాట వింటూ అని కాదు, కరెక్ట్ మాట చెప్తే వింటా. ఇప్పుడు నిన్నే పిల్లడితే సినిమాకి లాస్ట్ క్లైమాక్స్లో మొన్న కూడా చెప్పాను, నేను అనుకున్న క్లైమాక్స్ లైట్ హార్టెడ్ క్లైమాక్స్, బట్ నాగార్జున చెప్పగానే నాకు అర్థమైంది. సో కన్విన్స్ అవ్వకూడదని ఉండదు. నేను కన్విన్స్ అవ్వకుండా ఏదో ఒక మార్కెట్ కోసం ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేస్తేనే చూస్తారు అన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఐఎమ్ రిజిడ్. ఎవడో రిజిడ్ అని చెప్పుకోడు కదా, మీ గురువు గారు చెప్తారు. నాకు వేరే లాస్ట్ టైం నేను క్వశ్చన్ కూడా అడిగాను సార్. ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు కృష్ణవంశీ గారు. సార్ ఈ రమ్యకృష్ణ గారు చెన్నైలో లేకపోతే వృత్తిపరంగా ఇంకో చోట, మీరు హైదరాబాద్లో, ఎలా వర్కౌట్ అవుతుంది సార్? ఇది అవ్వదు కదా? ఎందుకు అవ్వదు? అబ్బాయి నెక్స్ట్ సార్ మా వాడు అసలు ఎప్పుడు సార్ ఇంట్రొడక్షన్ ఎప్పుడు దేనికి? అసలు ఏం లేదు. నౌ ఈజ్ స్టడీయింగ్ 10th క్లాస్ చేస్తున్నాడు. తర్వాత మా ఇద్దరికి అసలు ఒపీనియన్ లేదు, తన ఇష్టం, కంప్లీట్లీ హిజ్ విష్. ఓకే, బట్ ఇప్పుడైతే స్టేజ్ కాదు, ఇప్పుడు టీనేజ్ కదా, కొంచెం జనరల్గా వారానికి ఒక ఆక్యుపేషన్ మారుతూ ఉంటుంది. బట్ తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది కదా, మన అబ్బాయి మా తల్లిదండ్రులుగా మాకు ఉన్నది వాడు హ్యాపీగా ఉండాలి. ఓకే, అది అల్టిమేట్ గోల్. ఈ షుడ్ బి హ్యాపీ, ఈ షుడ్ బి కంఫర్టబుల్, ఈ షుడ్ బి ఫోర్స్డ్. బట్ ఆ ప్రాసెస్లో నీడ్ టు ప్రూవ్ అని కరెక్ట్ చాయిస్ ఎంచుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది కదా సార్. వాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము వెళ్తాం. మేము వాడు సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితి కానీ తీసుకొచ్చామంటే పెంపకంలోనే తప్పు ఉందండి. 2022 వెరీ గుడ్, వెరీ గుడ్, షార్ప్, హైబ్రిడ్ కదా, తెలుగు తమిళ్, యాక్టింగ్, డైరెక్షన్. అందంలో రమ్యకృష్ణ గారు, ఆలోచనలో కృష్ణవంశీ గారా? ఏం మరి ఆలోచన కూడా ఆవిడది వస్తేనే బెటర్. ఎందుకు సార్? బాగుంటుంది. మనం అయితే ఇది ఈ పిచ్చి పనులు అన్ని చేస్తూ ఉంటాడు కదా. సెల్ఫ్ క్రిటిక్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ మదర్స్ సన్. నైస్, వెరీ నైస్.